Yeah. Hi, Andy. First of all, thank you so much to all the directors, Andy, to really take time and come here. And first, I want to talk about Arvind, sir. Thank you, sir. Thank you so much, really, for been sweet since day one. మీరు నిజంగా అంటే నాకు ఈ షూట్లో అయితే రియలీ సార్ నేను చాలా ఎంజాయ్ చేసింది రియల్లీ మీ కంపెనీ. మీకు చాలాసార్లు చెప్పాను దట్ రియలీ లవ్ యువర్ కంపెనీ అండ్ లవ్ యువర్ ఎఫెక్షన్. లక్కీలీ ఐ డెంట్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ అరవింద్ గారు ఇంతవరకు. I only see the Dandam side of it. I didn't see the Danda side of it. So, sorry, the other way. Anyway, sir, first of all, sir, అరవింద్ గారు గురించి చెప్పాలంటే ఇప్పుడు చిన్న ఒక ఇన్స్టెన్స్ ఏంటంటే వచ్చే ముందు ఒక చిన్న సలహా అడిగా సార్ ఇలా ఒక కాల్ వచ్చింది దానికి ఏం చేయమంటారు సార్ అని చెప్తే కరెక్ట్ ఒక చిన్న 30 సెకండ్స్లో నాకు బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చారు. అది ఏం సజెషన్ అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే అది ప్రూవ్ చేయలేరు ఎవరు అలా అని చెప్పి అది అతను కూడా పనికిరాదు. అంతే రియల్లీ ఇంత ఈజియెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ అంటే అరవింద్ గారే. రియలీ సార్ ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ సార్ విత్ యూ. సీరియస్లీ ఐ రియలీ లవ్ టు వర్క్ విత్ యూ మోర్. గాడ్ బ్లెస్. ఇఫ్ థింగ్స్ గో వెల్ ఐ మైట్ బీ ఎ పార్ట్ ఆఫ్ యువర్ నెక్స్ట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కార్తిక్ రాజ్ గారు, లవ్ యూ సార్. యువర్ అ రియలీ జెన్యూన్ పర్సన్, ఎక్స్ట్రీమ్లీ ఇన్నోసెంట్. అంటే మీరు ఎంత ఇన్నోసెంట్ అంటే ఫస్ట్ డే మూవీకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎందుకో జోన్డ్ అవుట్ ఉన్నాడు సార్, అసలు నమ్మట్లా. అంటే ఆయనకేదో ఒక 2 రివ్యూస్ అన్నీ చాలా బాగా వచ్చాయి, ఒక 2 రివ్యూస్ కొంచెం డిఫరెంట్గా వచ్చేసరికి ఆయన జోన్డ్ అవుట్ అయిపోయాడు. మా ఫ్రెండ్స్ ఏమో సినిమా అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఆయన ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్తో ఉండడంట అతను. అంటే మా ఫ్రెండ్స్ దానికి వచ్చేసి ఏమైంది, ఆయన ఏమైనా హ్యాపీ లేడా, ఎడిట్ తోటి ఏమైనా హ్యాపీ లేడా ఏంటి అదే. కానీ నేను అడిగా, లేదు సార్ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ బిలీవింగ్ అంటున్నాడు అతను. అండ్ ఆల్మోస్ట్ ఆయనకి శ్రీవిష్ణు గారు నేను ఒక 2-3 థియేటర్స్ తీసుకెళ్ళి చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చూపించినట్టు గంగగా మారుతున్న చంద్రముఖిని చూడు ఆయన దగ్గర నుండి చూపించాల్సింది సార్. అంతా నవ్వుతున్నాడు సార్, మీరు హిట్ కొట్టారు సార్, మీకు తెలియట్లేదు సార్ అంటే అప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత ఇంకా ఆయన బిలీవ్ అయినారు సార్. లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. యూ షోన్ మీ లాట్ ఆఫ్ ఎఫెక్షన్. అండ్ మీరు ఫ్రాంక్లీ చెప్పారంటే యు ఆర్ లిటరలీ మై పిఆర్. నాకు ఎవరెవరో చెప్తుంటారు ఆయన ఏంటి కార్తిక్ రాజ్ నువ్వు లేకుండా సినిమా రాయలేడంట, అసలు ఏ రేంజ్లో ఎలివేషన్ వద్దు సార్ నాకు, మరి అప్పుడు భయం వేస్తుంది. ఇలా చాలామంది చెప్పారు నెక్స్ట్ సినిమాలు తీసుకోలేదు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవిష్ణు గారు ఇంకా అసలు యాక్చువల్లీ ఈరోజు ఫిక్స్ అయిపోయాను సార్ మీ గురించి చెప్దామని. ఫస్ట్ డే రోజు వచ్చినప్పుడు మీరు నేనేదో రండి సార్ మీరు వాళ్ళు రమ్మంటున్నారట అంటే రండి సార్ కలిసి వెళ్దాం అన్నారు. పర్లేదు సార్ మీరు ముందే అంటే ఎవరు గుర్తుపెట్టుకోండి ఈ సినిమాలో మీరు హీరో ఫ్రెండ్ కాదు, మీరు కూడా హీరోయే. అది చెప్పినప్పటి నుంచి లాస్ట్ డే వరకు మీరు అదే డైలాగ్ సార్. ఏది వచ్చినా సరే ఈవెన్ ట్రైలర్ లాంచ్కి అడిగాను సార్, ట్రైలర్ లాంచ్కి నేను రావడం అవసరం అంటారు లేదు, మళ్ళీ అదే డైలాగ్, నువ్వు హీరో ఫ్రెండ్ కాదు నువ్వు హీరోనే. రియలీ సార్ సార్ మీ అంటే మీలాంటి వాళ్ళు చాలా రేర్ సార్ ఫ్రాంక్లీ టు, బికాస్ ఇప్పుడు రైట్ నో ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఇస్ నో అరవింద్ సార్. అరవింద్కి ఇన్ని సీన్లు పడవు, అరవింద్కి ఇంత ఎలివేషన్ రాదు, అరవింద్కి ఇంత రెస్పాన్స్ రాస్తుంది. ప్యూర్లీ హోల్ అండ్ సోన్ క్రెడిట్ గోస్ టు యూ బికాస్ యు ఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఇన్ దిస్ హోల్ యూనిట్ సార్. ఎవ్రీవన్ ఇస్ హార్డ్ వర్కింగ్, కానీ అందరికంటే ఎక్కువ ఒక చిన్న నాచ్లో మీరు ఎక్కువ సార్. లాస్ట్ డే వరకు మీరు చాలా కష్టపడ్డారు. అండ్ లవ్ యూ సో మచ్ సార్. ఐ బీన్ హ్యూజ్ ఫ్యాన్. అండ్ స్వాగ్ గురించి నేను ఎన్ని చెప్పినా తక్కువే. హర్షిత్ గారు ఐఎమ్ షూర్ ఐ టోల్ యూ టు, ఆ సినిమాకి అయితే ఐ రియలైజ్ సార్ యూఆర్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అండ్ ఐ రియలీ లవ్ యూ సో మచ్. ఐ హోప్ టు వర్క్ విత్ యూ వెరీ సూన్ సార్. అండ్ కేతిక, థ్యాంక్ యూ సో మచ్ మా, నా కోసం అంత మంచి పాట పాడావు. ఇంకా మన జీవితానికి అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. ఈ ఒక్క దాంతో చెప్పుకొని నేను అసలు ఎక్కడికో వెళ్ళిపోయా. స్పీచ్ చాలా ప్రిపేర్ అయ్యా, నీ పాట వల్లే మొత్తం పోయింది. ఫస్ట్ డే కాఫీ షాప్లో చూసినప్పుడు ఇట్ స్టార్టెడ్ లైక్ హాయ్ సార్ హవ్ యూ అంటే హలో కేతికజీ హవ్ యూ ఈ స్టేలో స్టార్ట్ అయ్యి రైట్ నో ఐ కెన్ అఫీషియలీ సే దట్ షీ ఈజ్ మై స్పిరిచువల్ పార్ట్నర్. చాలా మంచి అమ్మాయి, దిల్సే చాలా రిలీజియస్ అండ్ చాలా చాలా మెచ్యూర్. అంటే ఎన్నో రకాలుగా షీఈ్ మల్టీ టాలెంటెడ్. అండ్ ఒక టేకెన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది దట్ ఐ హ్యావ్ వెరీ సార్ చూడు తడబడుతుంది నీ వల్ల. ఐ హ్యావ్ వెరీ పర్టికులర్ సెట్ ఆఫ్ స్కిల్స్. ఇన్ మై నెక్స్ట్ బర్త్ I'm going to look for you, I'm going to find you, and I'm going to befriend you. మన జీవితం అంతా ఫ్రెండ్ జోనే కాబట్టి అంతకంటే ఎక్కువ కోరికలు పెట్టుకోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ కేతిక, సీరియస్లీ లవ్ యూ. అండ్ ఇవానా గారు యూ నాట్ దే బట్ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ యూ ఐఎమ్ షూర్ యూ సీన్ ద హోల్ అప్రిషియేషన్. గ్రేట్ డెబ్యూ, కంగ్రాచులేషన్స్. విద్యా గారు వన్స్ అగైన్ యూర్ ద మోస్ట్ స్వీటెస్ట్. అండ్ ఇక్కడ కూడా నేను లక్కీలీ ఐ డెంట్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ యూ. దేవుని దేవాల చూడొద్దని కోరుకుంటున్నాను బికాజ్ ఐ హర్డ్ యువర్ అ ఫైర్.
అండ్ లక్కీలీ ఐ ఆల్వేస్ సీన్ ద గుడ్ కోప్ ఆఫ్ యువర్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ విద్య గారు, సీరియస్లీ. విశాల్ సార్, సీరియస్లీ ఇట్స్ అన్ ఆనర్, అవర్ థర్డ్ మూవీ టుగెదర్ అండ్ ఐమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, నరేష్ గారి నుంచి కిషోర్ గారి నుంచి హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, లవ్ యూ సో మచ్. నిజంగా ఇది అందరి సినిమా, మీరు అందరూ చాలా హెల్ప్ చేశారు. చిన్న చిన్న డైలాగ్స్కి, చిన్న చిన్న మూమెంట్స్కి తెలియకుండానే సీక్రెట్గా కార్తిక్ గారు తెలియకుండా వెనుక నుంచి వచ్చి అన్న ఇది చేయండి అన్న, ఇది చాలా బాగుంటుంది చేయండి. కార్తిక్ గారు ఇది కాదు వెరీ చేయండి అన్న, ఇది చేసేయండి అన్న, ఏం కాదన్నా చేసేయండి, ఈ టైప్లో నాకు చాలా మోటివేషన్ ఇచ్చి చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాను గారు, రియాజ్ గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ సైలెంట్ ప్రొడ్యూసర్స్, వెరీ స్వీటెస్ట్. మన్నివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ సార్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో యాక్టర్ ప్రభాస్ సీన్ గారు. నాకు నిజంగా కోరిక ఆయనతో ఒక ఫుల్ లెంత్ రోల్ పడాలని, ఎందుకంటే ఆయన రేంజ్ కామెడీకి ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఆఫ్ స్క్రీన్లో వన్ ఆఫ్ ది బెస్ట్. ఎప్పుడు అనుకుంటాను నేను ఆఫ్ స్క్రీన్కి ఉన్న టైమింగ్ ఎందుకు వాడుకోవట్లేదు అనే ఫీలింగ్. లవ్ యూ సో మచ్ సార్, సీరియస్లీ ఇట్స్ అన్ ఆనర్ అండ్ రియలీ లవ్ యూ జెన్యున్లీ. ఈ సినిమా మాత్రం ఒకసారి మీతో చూడాలి సార్ ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా గాయత్రి, అనురాధ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, ఎందుకంటే ఫర్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ స్పోర్టివ్. ఎన్నో పంచులు వేసాం నీ మీద, నువ్వు లేనప్పుడు నీ గురించే మాట్లాడుకున్నాము, అయినా సరే చాలా స్పోర్టివ్గా తీసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మా, రియలీ విషింగ్ ఎ లాట్ ఆఫ్ సక్సెస్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ.